రీసెంట్గా సెవెన్లో అయితే ఏమో కొంచెం పేరెందుకు చెప్పాలి కానీ సో ఇక్కడ స్టార్ట్ అయింది మన పల్లవి ప్రశాంత్ ప్లస్ దగడ్ సాయి అన్న కాంట్రవర్సీ. ఎవరికైతే తెలియదో వాళ్ళకు షార్ట్ అండ్ స్వీట్లో చెప్తా ఇనుర్రి. అయితే ముచ్చట ఏం జరిగిందంటే పోయినసారి అంటే రీసెంట్గా మనకు యాంకర్ శివ మన మీడియా ఛానల్ ద్వారా దగడ్ సాయి అన్న ఇంటర్వ్యూ అయితే రావడం జరిగింది. అందులో పల్లవి ప్రశాంత్ గురించి దీని వెనుక చాలా రీజన్ ఉంది. ఏంది కథ అంటే మనకు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి పోకముందు అన్నా అన్నా అని ఒక వీడియో తీస్తుండే. ఆ వీడియో ద్వారా కొంతమంది సెలబ్రిటీస్ కొంతమంది హైదరాబాద్లో ఫేమస్ అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న నేను బిగ్ బాస్కి వెళ్తే కొంచెం సపోర్టివ్గా వీడియో తీయండి అంటూ మనకు చెప్పడం జరిగింది. అది ఫస్ట్ మనకు దగడ్ సాయి అన్నతోనే స్టార్ట్ అయింది అని మనకు ఈ వీడియోలో చెప్పిండు. అది కూడా వినండి. అన్న మీరుంటే బాగుంటుంది అన్న, మీ సపోర్టింగ్ ఫస్ట్ మీ వీడియో మీ నుండి అయితే బాగుంటుంది అన్న అంటే సరే చేసినాం. గెలిచిన తర్వాత సో విన్నారు కదా, దీనికి ప్రూఫ్ కూడా కావాలి కదా మనకు. దాంతోపాటు ఇప్పుడు ప్రూఫ్ కూడా ఉన్నది, ఆ ప్రూఫ్ కూడా చూడండి. సో ఇది స్క్రీన్ మీద కనబడుతుంది మీకు, ఇది ప్రూఫ్. దాంతోపాటు పల్లవి ప్రశాంత్ గురించి మనకు దగడ్ సాయి అన్న ఒక అప్పీల్ వీడియో అంటే బిగ్ బాస్కి వెళ్తాడా వెళ్ళడా అనే దాని గురించి కూడా వీడియో చేసిండు. ఆ వీడియో కూడా చూడండి. సో మనందరి సపోర్ట్ మనం బయటకు చేద్దాం. లోపల మన వ్యక్తిగత గేమ్ మంచిగా రాదు. అయితే చూసిరు కదా, ఈ వీడియో కూడా చూసినట్లయితే మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చి ఉంటుంది. అయితే బిగ్ బాస్కి పోకముందు పల్లవి ప్రశాంత్ చూసుకున్నట్లయితే దగడ్ సాయి అన్న మీ నుంచే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం సపోర్టివ్ వీడియో అని వీడియో అయితే తీయడం జరిగింది. ఇక అది మొత్తం కథ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గెలిచిండు, ఆల్ మొత్తం అయిపోయింది. బిగ్ బాస్కి ఓటింగ్ ఉన్నప్పుడు కూడా దగడ్ సాయి అన్న అప్పీల్ చేయడం జరిగింది. అది ఎవరైతే చూసిరో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ బిగ్ బాస్ అయిపోయింది, అంత అయిపోయింది, బిగ్ బాస్ ట్రాఫీ గెలిచిండు, అయిపోయింది. కనీసం నాకు ఒక ఫోన్ కూడా చేయలేడు పల్లవి ప్రశాంత్ అని మనకు దగడ్ సాయి అన్న చెప్పిండు. ఆ వీడియో కూడా చూడండి. గెలిచిన తర్వాత టీంలో ఈ రోజు దాకా కూడా కనీసం థ్యాంక్ యూ కూడా అవసరం లేదు, వచ్చి కలిసిపోయినా బాగుంటుండే. అయితే చూసిరు కదా, ఇట్లయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ అది గెలిచిండు కనీసం ఫోన్ చేయలేడు, ఏంది థ్యాంక్స్ కూడా చెప్పలేడు అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూలో మనకు దగడ్ సాయి అన్న చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏదో పెద్ద సెలబ్రిటీ ఫీలింగ్ ఉన్నట్టున్నది పల్లవి ప్రశాంత్కి అని కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఆ బిగ్ బాస్ పోయిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద సెలబ్రిటీ ఫీలింగ్ అంది. అయితే చూసిరు కదా, ఇది ఫైనల్ రిజల్ట్ ఏంది అంటే ముచ్చట ఇప్పుడు బిగ్ బాస్కి పోకముందు ఒకటి, బిగ్ బాస్కి పోయిన తర్వాత ఒకటి అంటూ మనకు దగడ్ సాయి అన్న ఇక్కడ మొత్తం క్లియర్లీ చెప్తుండు. మరి వీళ్ళ దగ్గర మిస్అండర్స్టాండింగ్ ఏమైంది ఏంది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇట్లున్నాడు, బిగ్ బాస్కి పోకముందు అట్లున్నాడు, ఏంది కథ ఏంది అనే దాని గురించి చూసుకున్నట్లయితే మొత్తం వీడియోలు మీకు అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఒకవేళ దాని ఫుల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. లేదు పల్లవి ప్రశాంత్ గురించే కావాలంటే మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్ అయిపోయి ఉంటుంది. ఓకేనా, రైట్. మరి బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ కామన్ మ్యాన్ ఆడిషన్స్ కూడా ఉండబోతున్నాయి అనే ఒక టాక్ అనేది నడుతుంది కాబట్టి దాని గురించి మన ఛానల్ని బిగ్ బాస్ ఒకవేళ చూస్తున్నట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బిగ్ బాస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఒక 15 మందిని ఎంచుకొని మనం ఇస్తున్నాం. దాని కింద నేను నెక్స్ట్ ముందు అప్డేట్ అనేది ఇస్తాను. ఓకేనా, రైట్. మరి ఈ వీడియోకి ఇంతే. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.